నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరో 2 గ్యారంటీల అమలుపై సర్కార్ ఫోకస్. అభయ హస్తం దరఖాస్తులపై సీఎం రివ్యూ. ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ. లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావాలన్న గులాబీ బాస్. $47.66 లక్షల కోట్లతో మధ్యంతర బడ్జెట్. దేశం ప్రగతి పథంలో నడుస్తోందన్న నిర్మలా సీతారామన్. హైదరాబాద్కు చేరిన జార్ఖండ్ రాజకీయం. తెలంగాణలో క్యాంప్ ఏర్పాటు. తెరుచుకున్న జ్ఞానవాపి భూగర్భ గృహం. 3 దశాబ్దాల తరువాత పూజలు. విశాఖలో మొదలైన క్రికెట్ ఫీవర్. ఇంగ్లాండ్ భారత్ మధ్య టెస్ట్ మ్యాచ్పై ఉత్కంఠ. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక రంగాలకు పెద్దపీట వేస్తూ మూలధన వ్యయంపై నిబద్ధతతో కూడిన 2024-25 మధ్యంతర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ రోడ్ మ్యాప్ను వివరించే ప్రయత్నం చేశారు. దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బడ్జెట్లో కొత్తగా ఎలాంటి పన్ను ప్రతిపాదనలు చేయలేదు. దాదాపు 25,000 వరకు అన్ని వివాదాస్పద ప్రత్యక్ష పన్ను డిమాండ్లను ఆర్థిక మంత్రి ఉపసంహరించారు. దీనివల్ల 1 కోటి మంది పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో దేశంలో పేదరికం నిర్మూలనకు బహుముఖ పథకాలను అమలు చేసిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పేదలకు జన్ధన్ ఖాతాల ద్వారా 34 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందిందన్నారు. 78 లక్షల మంది వీధి వ్యాపారాలకు ఆర్థిక సహాయం చేశారన్నారు. అలాగే 2,30,000 కోట్ల రూపాయల పూచీకత్తు లేని రుణాలు అందించినట్లు ఆర్థిక మంత్రి వివరించారు. రైతుల సంక్షేమానికి, వారి పంటలకు కనీస గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ప్రభుత్వం గట్టి కృషి చేసిందన్నారు ఆర్థిక మంత్రి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 11,80 లక్షల మంది రైతులకు ఆర్థిక సహాయం కల్పించామన్నారు. వ్యవసాయ రంగంలో కొత్త సాంకేతికత కల్పించేందుకు కృషి చేసినట్లు తెలిపారు. 2 కోట్ల మంది రైతులకు ఫసల్ బీమా యోజన కింద పంటల బీమా అందించినట్లు తెలిపారు. నానో యూరియా, నానో డిఏపి కింద ఎరువులు రైతులకు అందించినట్లు తెలిపారు. Welfare of Annadata. Farmers are our Annadata. Every year under PM Kisan Samman Yojana, direct financial assistance is provided to 11.8 crore farmers, including marginal and small farmers. Crop insurance is given to 4 crore farmers under PM Fasal Bima Yojana. These, besides several other programs, are assisting Annadata in producing food for the country and for the world. Electronic National Agricultural Market has integrated 1,361 mandis and is providing services to 1.8 crore farmers with trading volume of 3 lakh crores of rupees. The sector is poised for inclusive, balanced, higher growth and productivity. యువత కోసం స్కిల్ ఇండియా మిషన్ కింద 1,40 లక్షల మందికి వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. గత 10 ఏళ్లలో 7 ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఆసుపత్రులు, 390 యూనివర్సిటీలను ఏర్పాటు చేసినట్లు నిర్మలా తెలిపారు. మరిన్ని మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. యువతకి ముద్రా యోజన కింద 25 లక్షల కోట్ల రూపాయలు రుణాలుగా కల్పించి ప్రోత్సహిస్తున్నట్లు ఆర్థిక మంత్రి వివరించారు. మహిళలకు అన్ని రంగాల్లోనూ 33% రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు. Medical colleges. Several youth are ambitious to get qualified as doctors. They aim to serve our people through improved healthcare services. Our government plans to set up more medical colleges by utilizing the existing hospital infrastructure under various departments. A committee for this purpose will be set up to examine the issues and make relevant recommendations.
cervical cancer vaccination. Our government will encourage vaccination for girls in the age group of 9 to 14 years for prevention of cervical cancer. Maternal and child health care. Various schemes for maternal and child care will be brought under one comprehensive program for synergy in implementation. మహిళా విద్యను ప్రోత్సహించేందుకు తీసుకున్న చర్యల వల్ల గత 10 ఏళ్లలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న మహిళల సంఖ్య 28% పెరిగినట్లు తెలిపారు. ఆశాలు అంగన్వాడీలకు ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపచేసినట్లు తెలిపారు. 9 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న బాలికల్లో చాలా మంది సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. లఖ్పతి దీదీ పథకం కింద 2 కోట్ల నుంచి 3 కోట్ల మహిళల ఆర్థిక స్థితి మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. స్వయం సహాయక బృందాల కృషి వల్ల 1 కోటి మంది మహిళలు లక్షాధికారులయ్యారన్నారు. Momentum for Nari Shakti. The empowerment of women through entrepreneurship, ease of living, and dignity for them has gained momentum in these 10 years. 30 crore Mudra Yojana loans have been given to women entrepreneurs. Female enrollment in higher education has gone up by 28% in 10 years. In STEM courses, girls and women constitute 43% of enrollment, one of the highest in the world. All these measures are getting reflected in the increasing participation of women in workforce, making triple talaq illegal, reservation of 1/3 seats for women in the Lok Sabha and state assemblies, and giving over 70% houses under PM Awas Yojana in rural areas. పాడి పరిశ్రమ, ఆక్వా, మత్స్య రంగాల అభివృద్ధికి పలు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రపంచంలో పాల ఉత్పత్తుల్లో భారతదేశం ముందంజలో ఉందని ఆమె తెలిపారు. పాడి రైతుల ప్రోత్సాహానికి సమగ్ర పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా 5 సమీకృత ఆక్వా పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. Dairy development. A comprehensive program for supporting dairy farmers will be formulated. Efforts are already on to control foot and mouth disease. India is the world's largest milk producer with but with low productivity of milch animals. The program will be built on the success of existing schemes such as Rashtriya Gokul Mission, National Livestock Mission, and infrastructure development funds for dairy processing and animal husbandry. Matsya Sampada. It was our government which set up a separate department for fisheries, realizing the importance of assisting fishermen. మధ్యతరగతి కోసం కొత్త గృహ నిర్మాణ పథకం అమలు చేస్తామని, ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఇప్పటికే 3 కోట్ల ఇళ్లు నిర్మించామని, వచ్చే 5 ఏళ్లలో మరో 2 కోట్ల ఇళ్లు నిర్మించి అందరికీ గృహ సౌకర్యం కల్పిస్తామని ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. బస్తీలు, అద్దె ఇళ్లలో ప్రజల సొంత ఇంటి కల నిజం చేస్తామని తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో PM ఆవాస్ యోజన కింద 2 కోట్ల ఇళ్లను నిర్మించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. రూపా టాప్ సోలార్ పాలసీ కింద ఇళ్లపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకునే 1 కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పిస్తున్నట్లు తెలిపారు. బడ్జెట్లో నిర్మల ముఖ్యంగా యువజన, మహిళా సంక్షేమం, రైతులు, పేద వర్గాల ప్రయోజనాలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఎన్నికల ముందు బడ్జెట్ కావడంతో ఈ రంగాలకు ప్రాధాన్యం కల్పించినట్లు స్పష్టమవుతుంది. పన్నుల విధానంలో ఎలాంటి మార్పులు లేవని, మధ్యంతర బడ్జెట్లో కొత్త పన్నులేవీ విధించబోవడం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2024-25 మధ్యంతర బడ్జెట్ను ఆర్థిక మంత్రి లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కొత్త పన్నుల జోలికి వెళ్లలేదు.
బడ్జెట్లో ఆదాయపు పన్ను స్లాబ్ రేట్లలో ఎటువంటి మార్పులు లేవు. వేతన జీవులను ఊరట కల్పించారు. బడ్జెట్ ని ప్రవేశపెట్టినప్పుడు కొత్త పాత ఆదాయపు పన్ను విధానాలకు పన్ను స్లాబ్ రేట్లను యథాతథంగా ఉంచారు. బడ్జెట్ అనగానే జీతాలపై ఆధారపడే ఉద్యోగులు ఆదాయపు పన్ను విధానంలో మార్పులపైనే ఆలోచిస్తారు. వారిని ఆర్థిక మంత్రి నిరాశపరచకపోవడం ఈ మధ్యంతర బడ్జెట్లో కీలక అంశం. ఉద్యోగ తరగతికి 7 లక్షల రూపాయల వరకు ఆదాయంపై సెక్షన్ 87A కింద పన్ను రాయితీ లభిస్తుంది. ఇతర వర్గాల్లో 3 నుంచి 6 లక్షల మధ్య ఆదాయంపై 5% పన్ను, 6 లక్షల నుంచి 9 లక్షల రూపాయల ఆదాయంపై 10% పన్ను ఉంటుంది. 9 నుంచి 12 లక్షల మధ్య ఆదాయం ఉన్న వర్గాలకు 15%, 12 నుంచి 15 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారికి 10%, 15 లక్షలు అంతకంటే ఎక్కువ ఆదాయంపై 30% పన్ను గతంలో విధించారు. ఆ పన్నుల విధానమే ఈ ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతుంది. In the full budget in July, Honorable Speaker, our government will present a detailed roadmap for our pursuit of Vikasit Bharat. Revised estimates of 2023-24. The revised estimate of the total receipts other than borrowings is 27.56 lakh crores of rupees, of which the tax receipts are 23.24 lakh crore rupees. The revised estimate of total expenditure is 44.90 lakh crore rupees. The revenue receipts at 30.03 lakh crore rupees are expected to be higher than the budget estimate, reflecting strong growth momentum and formalization in the economy. కొత్త బడ్జెట్ ప్రతిపాదనల వల్ల ఏ వస్తువుల ధరలు తగ్గుతాయన్నది ఆసక్తి కలిగించే అంశం. టీవీలు, స్మార్ట్ ఫోన్లు, కంప్రెస్డ్ గ్యాస్, రొయ్యల దానా, ఎలక్ట్రిక్ వాహనాల కోసం లిథియం అయాన్ సెల్స్ తయారు చేసే యంత్రాల ధరలు తగ్గుతాయి. అలాగే ల్యాబుల్లో రూపొందించే కృత్రిమ వజ్రాల ధరలు తగ్గుతాయి. అలాగే సెటప్ బాక్సులు, ఈవీల దిగుమతి విడిభాగాలు, కెమెరా మాడ్యూల్స్, మొబైల్ ఫోన్ ఛార్జర్లు, దిగుమతి చేసుకున్న ఉన్ని ఫైబర్, ఉన్ని ట్యాపులపై పన్నులు తగ్గుతాయి. దిగుమతి చేసుకునే రక్షణ పరికరాలైన పన్ను తగ్గుతుంది. గృహ నిర్మాణానికి అవసరమైన వస్తువులు కాస్త తగ్గుతాయి. Budget estimates for 2024-25. Coming to the year 2024-25, the total receipts other than borrowings and total expenditure are estimated at 30.80 and 47.66 lakh crore rupees respectively. The tax receipts are estimated at 26.02 lakh crore rupees. The scheme of 50-year interest-free loan for capital expenditure to states will be continued this year with an outlay of 1.3 lakh crore rupees. We continue on the path of fiscal consolidation as announced in my budget speech of 2021-22 to reduce fiscal deficit below 4.5% by 25-26. The fiscal deficit in 2024-25 is estimated to be 5.1% of GDP, adhering to that path. బడ్జెట్ ప్రతిపాదనల వల్ల పెట్రోల్, డీజిల్ మరింత ప్రియమవుతాయి. విమాన ప్రయాణం ఛార్జీలు తీవ్రంగా పెరగనున్నాయి. అలాగే వస్త్రాల ధరలు పెరుగుతాయి. అలాగే సిగరెట్లు, హుక్కా, నమిలే పొగాకు ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. సైకిళ్లు, రోల్డ్ గోల్డ్ ఆభరణాలు, ఎలక్ట్రిక్ చిమ్నీలు, రాగి వస్తువులు, రాగి స్క్రాప్ ధరలు పెరుగుతాయి. ఏడాదిలో ₹1 కోటి పైగా నగదు ఉపసంహరణపై ఛార్జీలు పెరుగుతాయి. పూర్తిగా దిగుమతి చేసుకున్న కార్లు, స్ప్లిట్ ఏసీలు, దిగుమతి చేసుకున్న ఆటో విడిభాగాలు, దిగుమతి చేసుకున్న స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తులు, దిగుమతి చేసుకున్న బంగారం, ఇతర విలువైన లోహాలు, ప్రింటెడ్ పుస్తకాలు, దిగుమతి చేసుకున్న ప్లగ్గులు, సాకెట్లు, స్విచ్లు, సీసీటీవీ కెమెరాలు, లౌడ్ స్పీకర్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్నులు వడ్డించేందుకు ధైర్యం చేయలేదు. ఇది 2024-25 మధ్యంతర బడ్జెట్ కావడం కొత్త పన్నులేమీ విధించకుండా పాత పన్నుల విధానాన్ని కొనసాగించారు. ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం జూన్, జూలై నెలల్లో ప్రవేశపెట్టే పూర్తి బడ్జెట్పై కొత్త పన్నులు, వడ్డింపులు ఉండవచ్చు. ఎన్నికల కోసమే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఆరోపించారు.
ఆర్థిక మంత్రి అందమైన భాషతో అందమైన అబద్ధాలు చెప్పారన్నారు. ఉపాధి తప్ప ఉద్యోగాల గురించి చెప్పలేదన్న నారాయణ కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేశారని ఆరోపించారు. దేశంలో మత కల్లోలాలను సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రపతిని అయోధ్యకు ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. బడ్జెట్ కూడా అంతే అబద్ధం ఉందని చెప్పేసి నేను అర్థమైపోయింది. నిన్న మొన్న ప్రెసిడెంట్లో ఇచ్చిన ఉపన్యాసంలో కానీ, నిర్మలా సీతారామన్ ఇచ్చినటువంటి ఆర్థిక రిపోర్ట్లో కానీ వాళ్ళు అయోధ్య రామాలయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. అయోధ్య రామాలయం అది ఒక రిలీజియస్ ఓపెనింగ్, ధార్మిక పద్ధతుల్లో జరుగుతున్న దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కోట్ చేసింది. ఇప్పుడు నిర్మలా సీతారామన్ కూడా కోట్ చేశారు. అంటే మంది సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీనా? మనకు ఒక రాజ్యాంగం ఉందా లేదా? ఏ రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేసి పదవి స్వీకారం చేశారు? ఆ రాజ్యాంగంలో రూపొందించబడినటువంటి సెక్యులర్ డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్ ధ్వంసం చేసి పారేస్తున్నారు. దేశాధ్యక్షురాలుగా ఉన్నటువంటి మహాతల్లి ఆదివాసులకి ఆ రిప్రజెంటేషన్ అని ఆమెకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు అయోధ్యకి పిల్లలేదామని, అయోధ్య దేవాలయానికి ఆహ్వానం లేదు ఆమెకి. ఆమె హిందూ కాదా? రావణ ఎందుకు పిల్లలేదు? ఆ ముత్యాది కాదు కాబట్టి. అంతకుముందర పార్లమెంట్ భవన్ ఓపెనింగ్కి ఆమెను పిల్లలేదు. ఇప్పుడు అయోధ్యకు అందరినీ పిలిచారు. ఎల్కి అద్వాని రావద్దని చెప్పారు. ఆయన ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల్లో మరో 2 గ్యారంటీలను అమలు చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరికీ, అర్హులుగా ఉన్న వారందరికీ గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. మరో 2 గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన దరఖాస్తులపై కేబినెట్ సబ్ కమిటీ మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలపై సంబంధిత విభాగాల అధికారులతో చర్చించారు. ఈ 3 గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం 12:45 ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కేసీఆర్ చేత స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానికి అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. గత ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో కేసీఆర్ పోటీ చేశారు. అయితే కామారెడ్డిలో ఓడిపోయిన కేసీఆర్ గజ్వేల్ విజయం సాధించారు. అయితే తుంటి ఎముక శస్త్రచికిత్స కారణంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం ఆలస్యమైంది. ఈరోజు గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన కేసీఆర్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై పలు సూచనలు చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ సలహాదారుల కోసమే 680 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేశారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ ఆరోపించారు. ప్రభుత్వం నియమించిన సలహాదారులు ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చారు, వారికి ఎంత మేర ఖర్చు చేశారు అనే వివరాలపై ప్రభుత్వం శాసనసభ వేదికగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2019 నుంచి ఇప్పుడు వరకు సుమారు 80 నుంచి 90 మంది వరకు సలహాదారులు, ఉప సలహాదారులు నియమించారు. ఈ 80-90 మంది సలహాదారులను నియమించి ప్రభుత్వానికి ఏ విధంగా వీళ్ళు సలహాలు ఇస్తున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంటే మన రాష్ట్రానికి తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడుతోంది. స్టేట్ ఎక్స్చెక్కర్ లోంచి అనవసరంగా వీళ్ళకి నిధులు కేటాయించి డబ్బులు వృధా అవుతున్నాయని గౌరవ హైకోర్టులో కేసు వేసినప్పుడు, పిల్లేసినప్పుడు చాలా స్పష్టంగా దేనికోసం ఇంతమంది మీరు నియమించారు, దీనివల్ల ఎటువంటి సలహాలు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది, ఆ సలహాలు మీరు ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారా, ఇది అన్వారంటెడ్ అండ్ అన్నెసెసరీ అని కామెంట్స్ చేస్తూ మీ పనితీరు చూస్తుంటే రాబోయే రోజుల్లో జిల్లాలో ఉన్న కలెక్టర్లకు కూడా మీరు సలహాదారులు నియమిస్తారేమో అని ఆ రోజున
డివిజన్ బెంచ్ చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మార్చ్ 2023లో కొత్త విధానం తీసుకొస్తున్నాం ఈ అడ్వైజర్స్ నియామకంలో అని చెప్పి, ఎవరైతే మేము నియమించామో అడ్వైజర్స్ గా వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్, వీళ్ళు చేసే ప్రతి పని కూడా డిశ్చార్జింగ్. హైదరాబాద్ జలసౌధలో కృష్ణా రివర్ బోర్డు సమావేశం ముగిసింది. కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్లను బోర్డుకు అప్పగించడంపై చర్చించారు. బోర్డు నిర్వహణకు 2 రాష్ట్రాల నుంచి కార్పస్ ఫండ్ నిధుల విడుదలపై చర్చించారు. 2 ఉమ్మడి ప్రాజెక్టులపై 15 కాంపోనెంట్లను బోర్డుకు అప్పగించాలని కేంద్ర జలశక్తి ఆదేశించింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. కాగా ప్రాజెక్టులను బోర్డుకు ఇవ్వడానికి 2 రాష్ట్రాలు అంగీకరించాయి. వాటాల కేటాయింపు కోసం త్రిసభ్య కమిటీ వేయాలని బోర్డు నిర్ణయించింది. ఢిల్లీలో సెక్రటరీ ఎంఓజేఎస్ గారి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ మీద ఫాలో అప్ యాక్షన్గా ఈరోజు కేఆర్ఎంబీలో చైర్మన్ ఆధ్వర్యంలో మెంబర్ సెక్రటరీ ఈఎన్సీ తెలంగాణ అండ్ ఈఎన్సీ ఏపీ గారితో ఒక మీటింగ్ జరగడం జరిగింది. అందులో ప్రీవియస్ మీటింగ్లో జరిగినటువంటి మ్యాండేటెడ్ విషయాల మీద ఒకటేమంటే హ్యాండింగ్ ఓవర్ ప్రోటోకాల్ ఆఫ్ 15 OTs ఆన్ ద కామన్ రిజర్వాయర్స్. 15లో 6 ఆంధ్రావి, 9 తెలంగాణవి ఎలాగా హ్యాండ్ ఓవర్ చేయాలా, ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేయాలా, ఎవరు దాన్ని మానిటర్ చేయాలనే ఇష్యూ మీద ఎలాబొరేట్గా డిస్కస్ చేయడం జరిగింది. దానికి ఇన్ ప్రిన్సిపల్ మేమైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వైపు నుంచి అయితే ఎప్పటి నుంచో కూడా మేము విల్లింగ్ ఉన్నాము. ఆల్రెడీ జియోస్ కూడా ఇష్యూ అయిన హ్యాండ్ ఓవర్ చేయడానికి. తెలంగాణ సైడ్ వాళ్ళకి దే హ్యాడ్ సమ్ కొన్ని ఇన్హిబిషన్స్ ఉన్నాయి, అవి ఈరోజు క్లారిఫై చేయడం జరిగింది. కాబట్టి ఇన్ ప్రిన్సిపల్గా దెర్ ఈజ్ ఎ కంకరెన్స్ టు హ్యాండ్ ఓవర్ మానిటరింగ్ అండ్ వాటర్ రిలీజెస్ ఆఫ్ 15. ఈరోజు చైర్మన్ గారు మళ్ళీ ఒక ఇంటర్మ్ మీటింగ్ పెట్టారు. ఇట్ ఈజ్ రన్నింగ్ ప్రాసెస్. మొన్న ఢిల్లీలో జరిగిన మీటింగ్కు, అండ్ ఢిల్లీలో జరిగిన మీటింగ్లో రేజ్ చేసిన ఇష్యూస్కు గవర్నమెంట్ మళ్ళా వారి స్టాండ్ మళ్ళీ గవర్నమెంట్కి చెప్పారు. ఇంతకుముందు మనం రిక్వెస్ట్ చేసిన 50-50గా ఒప్పుకోవడం ప్లస్ అదర్ రిక్వెస్ట్ ఆఫ్ ది తెలంగాణ గవర్నమెంట్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మనం ఢిల్లీకి రాసినాము. ఫర్దర్ డెసిషన్ వాళ్ళ నుంచి ఏ విధంగా రిప్లై వస్తుందో చూస్తాము. ఈ సీజనల్ ఇప్పుడైతే 3-man కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది. బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబీకి తీసుకునేటట్టు ఈరోజు నిర్ణయం జరిగింది. కేఆర్ఎంబీకి కావాల్సిన స్టాఫ్ కానీ బోత్ స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళు మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాం ఆపరేషన్కు. వాటర్ రిలీజింగ్ క్వాంటము, వాటర్ రిలీజింగ్ షెడ్యూల్ యాజ్ పర్ 3-man కమిటీ డిసిషన్ జరుగుతుంది మొత్తం సీజన్ మొత్తం అంతా కూడా. పవర్ స్టేషన్స్ కానీ ఇవి కానీ ఇంకా దాని మీద ఏం నిర్ణయం లేదు, అది గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటారు. ఈరోజు చైర్మన్ గారు నెల్లూరు జిల్లాలో విద్యుత్ శాఖ అధికారుల తీరు వివాదాస్పదమవుతోంది. నాయుడుపేట మున్సిపాలిటీ నుంచి దాదాపు 4 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. అయితే పట్టణంలో సామాన్య ప్రజలకు మాత్రం 100 రూపాయలు బకాయిలు ఉన్నా వేధిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయలు బకాయిలు చేరేంత వరకు మున్సిపల్ కమిషనర్లు ఎందుకు పట్టించుకోలేదనే ప్రశ్నలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరోవైపు విద్యుత్ బకాయిలు చెల్లించడంలో మున్సిపల్ కమిషనర్లు నిర్లక్ష్యం వహించడంపై అనేక రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యుత్ బిల్లులు కట్టేసినట్లు బిల్లులు చూపుతూ కమిషనర్లు ఆ నగదు స్వాహా చేశారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు నాయుడుపేటలో జరుగుతున్న అవకతవకలపై దృష్టి సారించి నిజాలను వెలికితీయాలని ప్రజలు కోరుతున్నారు. డిసిలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా గత సెప్టెంబర్ నెలలో రావడం జరిగింది. పోతే ఈ నా సెక్షన్ సంబంధించిన వివరాలు ఈ స్వతంత్ర విలేకరు గారు అడుగుతున్నారు కాబట్టి నాకున్న రికార్డు ప్రకారము డొమెస్టిక్ సర్వీసులు వచ్చి 22,404 సర్వీసులు, కమర్షియల్ సర్వీసులు వచ్చి 3,213 సర్వీసులు, గుళ్ళు బళ్ళు సంబంధించినవి 87 సర్వీసులు. వాటిలో నాన్ స్లాబుల్లోనే ఒక కేటగిరీ 2 అంటే పెద్దగా ఉండేవి LT3లో HT సంబంధించినవి 193, కేటగిరీ 2లో, కేటగిరీ 3లో 97, మళ్ళా కేటగిరీ 4లో 361. మున్సిపాలిటీకి సంబంధించి ఉన్నాయి, ఒక 4 కోట్లు దాకా ఉంది. వాటిలో 2 కోట్లు ఈ దేశ రాజధానిని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పట్టపగలే నగరమంతా చిమ్మ చీకట్లు కమ్మేసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
మరోవైపు ఢిల్లీలో చలి దుప్పటి కప్పేసింది. చలి, పొగమంచుతో పాటు వర్షం కురుస్తూ ఉండడంతో చలి మరింత పెరిగింది. దీంతో విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పంజాబ్, హర్యానా, యూపీ, ఉత్తరాఖండ్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. హిమపాతంతో ఉత్తరాది రాష్ట్రాల్లో వీధులు మంచు దుప్పటి కప్పుకున్నట్లే కనిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ హిమపాతం పర్యాటకులను అలరిస్తూ ఉంటే సామాన్యులను చలి వణికిస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని కిష్టవర్లో రోడ్లు, మైదానాల్లో అడుగు ఎత్తున మంచు ముంచెత్తింది. కేదార్నాథ్, బద్రీనాథ్, జమ్మూ కాశ్మీర్లోని వైష్ణవిదేవి మందిరాలను మంచు ముంచెత్తింది. శ్రీనగర్లో మంచుతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొండలు, పర్వతాలు అన్నిట హిమపాతమే ఉంది. ఉత్తరాఖండ్లోని టూరిస్టు పట్టణం ధనౌటి, తెహ్రీఘా, రెవాల్, సుర్ఖండాదేవి హిల్స్లో ఈ సీజన్లో తొలిసారి మంచు కురిసింది. ఇళ్ళు, పైకప్పులు, చెట్లు, రోడ్లు అంతా మంచుమయమే. వారణాసిలోని జ్ఞానవాపిలో పూజలు ప్రారంభించారు. మసీదులోని సెల్లార్లో గల విగ్రహాల ముందు పూజారి ప్రార్థనలు చేయవచ్చని కోర్టు తీర్పిచ్చిన కొన్ని గంటల తర్వాత పూజలు ప్రారంభమయ్యాయి. జ్ఞానవాపి ఆవరణలో భారీ బందోబస్తుతో హారతి నిర్వహించారు. వ్యాస్కా తెహఖానాలో సెల్లార్లో ఉదయం 3 గంటలకే విగ్రహాలకు తొలి పూజ ప్రారంభమైంది. 31 ఏళ్ల తర్వాత పూజలు చేశారు. పూజల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.